శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 29వ భాగం. నియంత్రణ అనగానేమి? మేధావులు మానవ జీవన విధానాన్ని సంస్కారవంతంగా రూపుదిద్దడం కోసం మానవుల హక్కులకు స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా యథేచ్ఛకు కళ్ళెం వేశారు. విచ్చలవిడితనాన్ని, బరితెగింపు విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఉదాహరణకి, వివాహ వ్యవస్థ మానవులకు మాత్రమే ఉంది. మనం స్త్రీలను కేవలం పురుషుల కామవాంఛ తీర్చే భోగవస్తువుగా పరిగణించకూడదు. బిడ్డల్ని కనే యంత్రంగా భావించకూడదు. స్త్రీని పురుషుడు తనతో సమానంగా గౌరవించాలి. వివాహితను ధర్మపత్ని అని, అర్ధాంగి అని, గృహిణి అని, ఇల్లాలని గంభీర పదజాలంతో సంబోధించారు. వివాహిత మహిళ వైపు భర్త తప్ప మరే మగాడు కామవాంఛతో చూడరాదన్నారు. ఆడపిల్లకి యుక్త వయస్సు రావడానికి ముందే వివాహం చేసేయాలన్నారు. తద్వారా భార్య మాన ప్రాణ రక్షణ బాధ్యత భర్తదే అన్నారు. ఆడది అన్ని దశల్లోనూ మగాడి రక్షణలోనే ఉండాలని శాసించారు. అనగా స్త్రీలకు సంరక్షణాత్మక స్వేచ్ఛను ఇచ్చారు. ఎంతో దూరదృష్టితో స్త్రీ జాతికి రక్షణ, సెక్యూరిటీ చాలా ముఖ్యమైన సృష్టిపరమైన అవసరమని ఆనాడే మేధావులు గుర్తించారని భావించాలి. అయితే అందుకు ఆడజాతికి అనేక విధములైన నియంత్రణలు అనగా కట్టుబాట్లు విధించారు. ఆడదానికి భర్తే ప్రత్యక్ష దైవం అన్నారు. భర్త అడుగుజాడల్లో నడవడం గృహిణి విధి అన్నారు. పరపురుష వ్యామోహం కూడదన్నారు. స్త్రీ శీలవతిగా ఉండి తీరాలన్నారు. మాన మర్యాదలే స్త్రీ జాతికి శ్రీరామరక్ష అన్నారు. స్త్రీ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు అన్నారు. స్త్రీలు విద్యను అభ్యసించకూడదని చెప్పలేదు కానీ అన్ని నిర్ణయాధికారాలు భర్తవే అయినప్పుడు భార్యకు చదువుకోవలసిన అవసరం లేకపోయిందేమో. ఇంటి పని, వంట పని, ఇల్లాలి బాధ్యతలతోనే తెల్లారిపోయేదేమో. పూర్వకాలంలో కూడా పంచకావ్యాలు ఔపోసన పట్టిన మహిళలు, రామాయణాది కావ్యాలు రాసిన రచయిత్రులు, కత్తిపట్టి యుద్ధాలు చేసిన వీర ధీర మహిళలు అనేక మంది ఉన్నట్టు మనకి చారిత్రక ఆధారాలున్నాయి. అయినప్పటికీ స్త్రీ అక్షరాస్యుల శాతం చాలా తక్కువ. ఇప్పుడు తక్కువే. కాలానుగుణమైన మార్పులు సహజమే కదా. ఈ మధ్య మనలో కొందరు నియంత్రణ అంటే అణిచివేతని, స్త్రీ జాతి అణచివేతకు గురైందని అంటున్నారు. విచక్షణతో ఆలోచిస్తే నియంత్రణ వేరు, అణచివేత వేరు. నియంత్రణ అనగా అదుపు చేయటం, యథేచ్ఛకు కళ్ళెం వెయ్యడం, క్రమశిక్షణతో ఎలా బతకాలో నిర్దేశించడం. అణచివేత అనగా నియంత్రణ అమలు విధానంలో సంభవించిన ప్రతికూల ఫలితాలు. ఇంగ్లీష్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాం. స్త్రీ జాతికి సంరక్షణాత్మక స్వేచ్ఛను కల్పించే క్రమంలో పురుష జాతికి కొంత ఆధిపత్యం సంక్రమించిన మాట నిజం. కొంతమంది పురుష పుంగవులు పురుషాధిక్యతను దుష్ప్రయోగం చేసి తమ ఇల్లాళ్లను అణచివేతకు గురి చేయడం నిజం. అందుకని ఈ నియంత్రణ వల్లే, ఈ కట్టుబాట్ల వల్లే స్త్రీ జాతి వెనకబడిపోయిందని, అణచివేతకు గురైందని భావించడం అసమంజసం. ముళ్ళపూడి వెంకటరమణ గారు చమత్కరించినట్టు స్త్రీ పురుషులు సమానమే కానీ పురుషులు కొంచెం ఎక్కువ సమానం అన్నారు. ఆ ఎక్కువ సమానం పురుషులకు సంక్రమింపజేయడానికి తగిన కారణం ఉందేమో. నియంత్రణ కోసం కట్టుబాట్లు ఏర్పరిచిన కాలఘట్టంలో పురుషుడు తన భార్య మాన ప్రాణాలను కాపాడడం కోసం ప్రాణత్యాగానికి కూడా తెగించేవాడు. ఎవడైనా దుండగుడు తన భార్యను మానభంగం చెయ్యాలంటే అది తన ప్రాణం పోయాకే
అని భావించేవాడు. ఆలోచిస్తే అంత బలమైన రక్షణ, సెక్యూరిటీ స్త్రీ జాతికి కల్పించడం కోసమే పురుషుడికి కొంత ఆధిపత్యాన్ని దఖలుపరిచారేమో అనిపిస్తుంది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు శీలమే అతి ముఖ్యం. అది లేనప్పుడు ఏ భర్త తన భార్య మాన రక్షణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడడు కదా. కట్టుబాట్ల పేరుతో స్త్రీ జాతిని అణిచివేశారని అనుకోవడం పొరపాటు. ఆ ఉద్దేశ్యమే ఉంటే అసలు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం లేనేలేదుగా. వివాహ వ్యవస్థ లేని రోజుల్లో ఆడవారి పరిస్థితి తెలిసిందేగా. మరించేత దురాలోచనలని, నియంత్రణల్ని అణచివేత చర్యలని మనం తప్పుగా భావించకూడదు కదా. మళ్ళీ మననం చేసుకోవలసిన విషయం, నియంత్రణ అనగా నిర్మూలించటం కాదు. నియంత్రణ అనగా నియంతృత్వం కాదు. వాడుకలో ఒక మాటకి ఇంకో మాట ఉపయోగిస్తూ ఉంటాం, అందుకే క్లారిటీ అవసరమైంది. నియంత్రణ పేరుతో యథేచ్ఛకు ఎన్నెన్ని కట్టుబాట్ల కళ్ళాలు వేసినా మానవ జాతికి 100% సంస్కరింపబడలేదు. అందుకు సజీవ సాక్ష్యం వివాహ వ్యవస్థకు సమాంతరంగా వ్యభిచార వ్యవస్థ, అక్రమ స్త్రీ పురుష లైంగిక సంబంధాలు కూడా ఉండేవి. సశేషం. స్వస్తి.